ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినం నుండి కూడా ఈ కన్యా రాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ కోట్లు గడించే యుగం వీరిని వరించబోతూ ఉంది. కాకపోతే మీరు మాత్రం ఈ ఒక్క చిన్న పని మీ ఇంట్లో చేయండి. కన్యా రాశి వారికి ఈ ఉగాది పర్వదినం నుండి ఏ విధంగా కోట్లు గడించే యోగం రాబోతోంది, అయితే అసలు ఈ కన్యా రాశి వారు ఇంట్లో ఏ ఒక్క పని చేస్తే మీకు ఆ కోట్లు గడించే యోగం అనేది రాబోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మీకు ఈ ఉగాది పర్వదినం తర్వాత కన్యా రాశి వారి కోట్లు గడించే యుగం ఏ విధంగా రాబోతోంది, అలాగే మీరు మీ ఇంట్లో ఏ ఒక్క పని చేయాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలకు రాకుమారుడు బుధుడు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు వీరు పడిన కష్టానికి, బాధలకు, వీరు అనుభవించిన దరిద్రానికి కూడా ఈ ఉగాది పర్వదినం అంటే ఈ మార్చి 19వ తారీఖున రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి ఈ కన్యా రాశి వారైతే వీరికి ఉండేటటువంటి దరిద్రం అంతా కూడా పోయి ఆ దేవతల యొక్క అనుగ్రహంతో ఈ ఉగాది పర్వదినం నుండి ఈ కన్యా రాశి వారు కోట్లు గడించే యోగం వీరికి రాబోతూ ఉంది. కాకపోతే కన్యా రాశి వారు మాత్రం మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే కనుక ఈ ఉగాది పర్వదినం లోపుగా మీరు ఆ వస్తువును మీ ఇంటిలో నుంచి వెంటనే తీసి బయట పడేయండి. లేదంటే మీకు వచ్చేటటువంటి ఈ ఉగాది తర్వాత వచ్చేటటువంటి అద్భుతమైన కోట్లు గడించేటటువంటి యోగాన్ని మీరు మీ చేతులారా పోగొట్టుకుంటారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అదృష్టాన్ని జారవిడ్చుకోకుండా ఇప్పుడు మేము ఏ వస్తువు మీ ఇంట్లో ఉంటే దాన్ని వెంటనే తీసి బయట పడేయాలి. అలా పడవేస్తే మీరు ఏ విధంగా ఈ ఉగాది పర్వదినం అంటే ఈ 2026వ సంవత్సరం ఈ మార్చి 19వ తారీఖున రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి కూడా ఏ విధంగా మీరు కోట్లు గడించే యోగం రాబోతుంది అనే వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ కన్యా రాశిలో పుట్టిన వారు ఎప్పుడు కూడా తాము కష్టపడుతూ తమ కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా తమ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తారు. తమ కష్టం ఎంత తాము పడుతున్నా కూడా ముఖం మీద చిరునవ్వుతో ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటూ నలుగురికి సహాయం చేసేటటువంటి మంచి మనసులు అని ఈ కన్యా రాశి వారు చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఆర్థిక నష్టం కారణంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీరు దరిద్రాన్ని అనుభవించారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి చెందినటువంటి మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో గతంలో బాధపడి ఉంటారు. ఇంకొంతమంది జీవితంలో నిరాదరణకు లోనేటువంటి పరిస్థితులు కూడా చూశారు. అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు. చాలా డిప్రెషన్లో, నిరాశలో ఉన్నారన్నది చెప్పాలి. అదేవిధంగా ఇక కన్యా రాశి వారి కుటుంబంలో కూడా మీకు కలహాలు, గొడవలు ఏర్పడ్డాయి. మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువై మీరైతే అల్లకల్లోల స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేక ఇంట్లో ఊరికేనే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కన్యా రాశి వారికి కూడా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో ఇప్పుడు ఈ ఉగాది పర్వదినం నుండి అంటే ఈ మార్చి 19వ తారీఖున రాబోతున్నటువంటి ఉగాది పర్వదినం నుండి మీరైతే కోట్లు గడించే యోగం మీకు రాబోతోంది. కాకపోతే మీకైతే మీ ఇంట్లో ఎప్పటి నుంచో నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లో చాలా వ్యాపించి ఉంది. అది ఏ విధంగా ఉంది అంటే కనుక మీ ఇంట్లో ఒక వస్తువు అనేది మీ ఇంట్లో దాగి ఉంది. ఆ వస్తువు కారణంగా మీకైతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది మీ ఇల్లు మొత్తం వ్యాపించి ఉంది.
ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయట పడవేస్తారో ఇక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, సినిమా రంగం, వెబ్ సిరీసు మీకు మీ యొక్క స్తోమతను బట్టి, మీ యొక్క టాలెంట్ని బట్టి, మీ శక్తి కొలది మీరు చేసే ప్రతి ఒక్క రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ఆ భగవంతుడు తీర్పు ఇచ్చేశాడు అంటే మీరు కోట్లు గడించే కటాక్షం మీకు దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి మీరు మాత్రం ఈ ఉగాది పర్వదినంలోపైతే ఈ ఒక్క పని మీ ఇంట్లో చేయండి. ఆ నెగిటివ్ని వ్యాపించే వస్తువు ఏమిటో దాన్ని వెంటనే తీసి బయటపడండి. ఇక మీ ఇంట్లో దాగి ఉండేటువంటి అంటే నెగిటివ్ రూపంగా మీకు వచ్చేటటువంటి కష్టాలకు, బాధలకు, సమస్యలకు, గండాలకు మీరు చేసే ప్రతి పని కూడా ఆటంకాలు అవుతూ మీకు డబ్బులు రాకుండా చేయడము, ఇంట్లో గొడవలు అవ్వడము, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నష్టాలు జరగడము, ఇలాంటివి వ్యాపిస్తున్నటువంటి మీ ఇంట్లో ఉన్న ఆ వస్తువు ఏమిటంటే కనుక విరిగిపోయిన కత్తెర. అవునండి, మనం తరచుగా కూడా మన ఇంట్లో ఏదైనా బట్టలు కుట్టుకోవడానికి కానివ్వండి, ఇంకేదైనా మనం ఏదైనా కత్తిరించుకోవడానికి ఒక కత్తెరను మన ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇక ఆ కత్తెర అది మొదల్లో కానివ్వండి, చివరిలో కానివ్వండి, మధ్యలో కానివ్వండి, కొంచెం విరిగినా, కొంచెం క్రాక్ వచ్చినా ఆ కత్తెరను మనము అలాగే వాడుతూ ఉంటాము. కాబట్టి ఈ విరిగిపోయినటువంటి కత్తెర కానివ్వండి, లేదా మధ్యలో క్రాక్ వచ్చిన కత్తెర కానివ్వండి, ఆ కత్తెర ఏ విధంగా ఉంటుందంటే నకారాత్మక శక్తిని ఎల్లవెల్ల వ్యాపిస్తూ ఉంటుంది. ఆ నకారాత్మక శక్తి అనేది మన ఇంట్లో తరచుగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఆ నకారాత్మక శక్తి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా ఉంటుంది. మీకు అన్ని విధాల నష్టం జరుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మీరైతే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చేటటువంటి ఈ ఉగాది నుండి వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు ఉపయోగించేటువంటి ఆ విరిగిపోయిన కత్తెరను తీసి వెంటనే ఈ ఉగాది పర్వదినంలోపు తీసి బయట పడవేయండి. ఇక మీరు ఎప్పుడైతే ఆ కత్తెరను బయట పడేస్తారో ఇక మీకే తెలుస్తుంది, మన తలపైన ఒక బరువును దించేసుకున్నట్టు, మనకేదో తెలియని ఒక ఫీలింగ్ మనకు వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది. ఇక మీ కళ్ళతో మీరే చూస్తారు. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి ఉంటుంది. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీకు మళ్ళీ వెనక్కి తిరుగు చూడకుండా మీరు ముందుకు సాగుతారు. కాబట్టి మీరు మాత్రం ఈ ఉగాది పర్వదినంలోపు విరిగిపోయిన కత్తెర మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే దాన్ని స్క్రాబ్లో వేయడం కావచ్చు, లేదా బయటపడడం కావచ్చు. కాబట్టి ఈ మార్చి 19వ తారీఖున ఉగాది పర్వదినంలోపు అయితే మీరు వెంటనే ఈ కత్తెరను తీసి బయట పడవేయండి. ఇక ఉగాది పర్వదినం నుండి నూతన సంవత్సరంలో మీకు కొత్తగా మీ జీవితం ప్రారంభమవుతుంది. కోట్లు సంపాదించే యోగం మీకు ఆ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వచ్చేటట్టు అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.